హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేస్తున్న సమయంలోనూ మనీ పేమెంట్ అనేది చేస్తున్న సమయంలో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అందువల్ల నిరుద్యోగులందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. మనకు ఈ యొక్క మనీ పేమెంట్ అనేది 500 రూపీస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది కదా. సో దరఖాస్తు అనేది చేసేటప్పుడు మనీ పేమెంట్ అనేది చేసిన తర్వాత మనకు ఒక జర్నల్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క జర్నల్ నెంబర్ వస్తేనే మన ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మనకు డేటా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క మనీ పేమెంట్ అనేది చేసిన తర్వాత జర్నల్ నెంబర్ అనేది విత్ 50 మినిట్స్ లోపే వచ్చేయాల్సి అయితే ఉంటుంది. అయితే కొన్ని నెట్వర్క్స్లో మరి స్లోగా ఉండొచ్చు. బట్ ఏంటంటే చాలామందికి కూడా 12 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ అయినప్పటికీ కూడా ఈ యొక్క జర్నల్ నెంబర్ అనేది రాకపోవడం వల్ల చాలామంది అయితే డిసప్పాయింట్ అవుతున్నారన్నమాట. సో మాకు తెలిసిన చాలామంది ఈ ప్లేసెస్లో కూడా చాలా వరకు కూడా ఈ యొక్క జర్నల్ నెంబర్స్ అనేవి రావడం లేదు. 24 అవర్స్ గడిచినా సరే మనకి ఈ యొక్క మనీ పేమెంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి కటింగ్ అయిపోయినప్పటికీ కూడాను జర్నల్ నెంబర్ అనేది రాకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ఇది కేవలం ఒకరిద్దరికే కాదు, మనకు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో దాదాపు ఒక 50% డిఎస్సి అభ్యర్థులు కూడా ఈ సమస్య అనేది ఎదురవుతూ ఉంది. సో చాలా వరకు కూడా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేసినప్పుడు చాలా మందికి ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తు అనేది ఏ విధంగా చేయాలి అనే దానిపై ఒక స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల సో చాలా మంది కూడా మిస్టేక్స్ అనేది చేస్తున్నారు. ప్రభుత్వం వీలైన త్వరగా ఎడిట్ ఆప్షన్ అనేది కల్పించినట్లయితే అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి పరిశీలన చేసినట్లయితే మొదటి రోజు మనకు చాలా తక్కువ దరఖాస్తులు అయితే వచ్చాయి. అయితే ఆ యొక్క దరఖాస్తులు చేసిన వారందరిలో కూడా చాలా మంది కూడా మనకు జియో నెంబర్ 133ని ఎస్ అనే పెట్టారు. అయితే అక్కడ ఆ యొక్క జియోకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది కూడా వారు అవగాహన చేసుకోలేదు. యాక్చువల్గా ఏపీ వారైతే నో అని పెట్టాలి. తెలంగాణ నుంచి మనకు మైగ్రేట్ అయిన అభ్యర్థులు ఎవరైతే మనకు ఉన్నారో వారు మాత్రం ఎస్ అని పెట్టాల్సి అయితే ఉంటుంది. ఈ విషయం అనేది మనకు చాలా మందికి తెలియకపోవడం వల్ల చాలా మంది కూడా ఎస్ అని పెట్టడం అయితే జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అంతేకాకుండా మనకు లేటెస్ట్గా 2016-18 డిఎడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి డేటా పాస్ అయితే ఉంది కదా. ఆ యొక్క పాస్ సంబంధించి కూడా వారికి సర్టిఫికేట్స్ అనేవి త్వరగా అందుబాటులో అయితే లేకపోవడం వల్ల వివిధ డేట్స్ అనేవి మనకు వేయడం అయితే జరిగింది. సో ఇలా చాలా వరకు కూడా కొన్ని మిస్టేక్స్ అయితే దొరుకుతున్నాయి. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ వారు వీళ్ళని త్వరగా ఆన్లైన్ అప్లికేషన్స్లో ఉన్న మిస్టేక్స్ని ఎడిట్ చేసుకునే అవకాశం అనేది ఎడిట్ ఆప్షన్ రూపంలోనూ లేదంటే కంప్లైంట్ బాక్స్ అనేది ఇస్తే బాగుండేదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో గతంలో మనకు టెట్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క టెట్లో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్లో కూడా మనకు మిస్టేక్స్ అనేవి క్లియర్ చేసుకునే సదుపాయం అనేది ఉండేది కదా. సో అదే తరహాలో మనకు ఎడిట్ ఆప్షన్ కూడా కల్పిస్తే బాగుండేది. ఈ యొక్క జర్నల్ నెంబర్స్ అనేవి వీళ్ళని త్వరగా వచ్చేలాగా చేసినట్లయితే చాలా మందికి కూడా ఎంతో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ యొక్క మనీ పేమెంట్ చేసేటప్పుడు కానీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు కానీ ఇంటర్నెట్ సెంటర్స్కే మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే వారికి కూడా అవగాహన అనేది లేకపోవడం వల్ల వాళ్ళు మిస్టేక్గా మనకు వీటిని అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ చేస్తున్నారు. సో అందువల్ల చాలా మంది కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో తప్పుగా మిస్టేక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ రీఅప్లై అనేది చేసుకోవడం జరుగుతుంది. అలా రీఅప్లై అనేది మనం చేసుకోవచ్చా లేదా అనే దానిపై కూడా మన కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి కదా, మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు టెక్నికల్ ఇష్యూస్ వారికి నెంబర్స్ అయితే ఉంటాయి కదా, వారికి కాల్ చేసి డౌట్స్ అనేది క్లియర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటే ఆ యొక్క మొబైల్ నెంబర్స్ అనేది కరెక్ట్గా వర్క్ అయితే అవ్వడం లేదు. ఇప్పుడు చూసినా సరే ఫుల్గా ఎవరో మనకు మాట్లాడుతున్నట్లుగానే ఎంగేజ్ అని చూపిస్తుంది, లేదంటే మనకు స్విచ్ ఆఫ్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. వర్కింగ్ టైమ్స్లో కూడా ఇదే విధంగా ప్రాబ్లం అనేది రావడంతో చాలా మంది అభ్యర్థులు అయితే డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని నెంబర్స్ అయితే మనకు అసలు వర్కింగే చేయడం లేదు. మరొక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే తమకు అర్హతలు ఉన్నప్పటికీ కూడాను కేవలం 2 పోస్టులకే అప్లై చేసుకునేలాగా అవకాశం అయితే ఉంది. సో చాలా మంది ఏంటంటే తమకు 3-4 సబ్జెక్టులు కూడా అర్హత అనేది ఉన్నప్పటికీ కూడాను కేవలం ఏదైనా 2 పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఈ యొక్క ప్రాబ్లం కూడా గవర్నమెంట్ వాళ్ళు మనకి సాల్వ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనకు ఎన్ని సంవత్సరాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనేది విషయంపై మనకు ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు. ఓకే, సో అందువల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది స్పందించి ఈ యొక్క విషయంపై కొంచెం శ్రద్ధని చూపించాలి. దాదాపు 5 లక్షల పైన ఈ యొక్క డిఎస్సి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు అయితే రాబోతున్నాయి కాబట్టి మరింతగా అభ్యర్థులకి ఎటువంటి ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకోకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకు డిఎస్సిలో నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆందోళన అయితే వస్తూ ఉంది. ఏంటంటే మనకు స్టడీ పరంగా వివిధ రాష్ట్రాల్లో కూడా మనకు చదువుకున్న అభ్యర్థులు అయితే ఉంటారు. నిజానికి వారు ఏపీకి చెందిన వారు అయినప్పటికీ కూడాను విద్యాపరంగా మనకు ఉన్నతమైన చదువుల కోసం వేరే ఇతర రాష్ట్రాల్లో చదివిన పిల్లలు ఉంటారు. వారికి ఏంటంటే ఈ యొక్క నాన్ లోకల్ సిస్టమ్ గురించి కొంతగా అవగాహన అనేది లేకపోవడం వల్ల వాళ్ళు కూడా టెన్షన్ అయితే అవుతున్నారు. మేము ఇక్కడే పుట్టినప్పటికీ కూడాను సొంత గ్రామాలు ఇవే అయినప్పటికీ కూడాను స్టడీ పరంగా మేము ఇతర రాష్ట్రాల్లో చదవడం వల్ల మేము నాన్ లోకల్ కింద పరిగణించబడుతున్నామని చెప్పి వాళ్ళు టెన్షన్ అయితే అవుతున్నారు. సో అందువల్ల ఈ యొక్క విషయంపై కూడా కొంచెం
ప్రభుత్వం అనేది స్పందించామని చెప్పి మనకు అభ్యర్థి అయితే కోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఈ యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో కానీ లేదంటే మా ఆన్లైన్ మనీ పేమెంట్లో కానీ ఇతరత్ర విషయాలపై మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని వీలైనంత వరకు లైక్ చేసి 10 మందికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.